లక్ష్మీ కటాక్షం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతనికి నా అనేవాళ్ళెవరూ లేరు. పరమ దరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చేయి చాచి యాచించి ఎరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడిచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడడానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనబడి, నాయనా, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకలైశ్వర్యాలు చేకూర్చుతాను అని అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయగలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నువ్వు నాకు వద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడా, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరతాను అన్నది. తల్లి, ఒక్క చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైంది. ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అనంత పని చేస్తుందని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయిందాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు. పట్టునామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహము గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగి వచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహారా వాళ్ళెవరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటగా రాజుగారి శయ్యాగారం వచ్చింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకొని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చేయి పట్టుకుని మంచం మీద నుంచి కిందికి జరజరా ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయడం రాజు కంటపడింది. రాజు ఆగ్రహావేశంతో తన దిండు కింద నుంచి కత్తి దూశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడడానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగున్నారు, తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య. రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగర్లోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనప్పెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. అలా 12 ఏళ్ళు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనస్సులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, ఆహా, వెళ్ళి వస్తావా తల్లి, వెళ్ళు అనుకుని తన భార్యతో, నన్నేమీ అడగకు, ఎనపెట్టులో ఉన్నదంతా చేసుకొని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపేశాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు. ఆ రోజు వేట ఏమాత్రము సుఖంగా సాగలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడను నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద నెట్టవేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమక పడ్డాడు. అంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య ఆ బాకును వర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు.
అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభట్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పంచ చేరి నా ప్రాణాలకి అసరుపెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరెక్కలు విరిచి కట్టి నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహం నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఎనపెట్టెలో ఒక చందుగాయి పెట్టె ఉన్నది, అందులో నా నిక్షేపం ఉన్నది, దాన్ని ఒక్కసారి కళ్ళ చూడనిచ్చిన తరువాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య. రాజోద్యోగులు వెళ్ళి ఎనపెట్టె తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చందుగాయ పెట్టె తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరు కావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవాని నిక్షేపం అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేనే కష్టము ఎరుగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇప్పించినట్లయితే నా మానాన నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.